నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వడం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్స్ ఏంటయ్యా అంటే వైసీపీ వాళ్ళ పెళ్ళిళ్ళు, పెటాకులు, లేదా వైసీపీ అనుబంధంగా ఉండేటటువంటి ఆ వ్యక్తుల ఇంట్లో జరిగేటటువంటి శుభకార్యాలు, పెటాకులు, వీటి గురించే ప్రస్తుతం ట్రెండింగ్ టాపిక్ అయితే నడుస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏంటి ఒక్క ముక్క కూడా నేను చెప్పేది అర్థం కావట్లేదా? అయితే ఫస్ట్ ఈ వీడియో చూడండి. చూసిన తర్వాత మీకు కథంతా ఇట్టే అర్థమవుతుంది. ఒకసారి ఈ వీడియో చూడండి. చూశారు కదా, ఏముంది, ఏదో వైసీపీ నాయకుడు కొడుకుదో కూతురుదో పెళ్ళై ఉంటుంది. ఆ శుభకార్యానికి వైసీపీ తరపున పార్టీ నేతలు మొత్తం కింద స్థాయి అధికార ప్రతినిధి దగ్గర నుంచి నంబర్ 2గా చెప్పుకునేటటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి వరకు అందరూ అటెండ్ అయ్యారు. అందరూ చాలా ఆనందంగా సంతోషంగా గడిపారు. ఫోటోలు తీసుకున్నారు, వీడియోలు తీసుకున్నారు. ఇందులో పెద్ద వింతే ఉందని చెప్పేసి మీరంతా అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఇది ఏ వైసీపీ నాయకుడు కొడుకుదో కూతురుదో పెళ్ళి కాదు, శుభకార్యం కానే కాదు. ఇది పిఎస్ఆర్ ఆంజనేయులు కుమారుడి యొక్క వివాహ మహోత్సవం. షాక్ అయ్యారా? అవాక్కయ్యారా? ఎస్, పిఎస్ఆర్ ఆంజనేయులు అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం ఇతను సస్పెన్షన్లో ఉన్నాడు. సరే, ఇతను కుమారుడు పెళ్లి చేసుకుంటే ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఆల్ ఇండియా స్థాయి అధికారులు వాళ్ళు వచ్చిన అర్థం పర్థం వాళ్ళు ఎక్కువగా కనిపిస్తారని చెప్పేసి మనమందరం అనుకుంటాం. రాజకీయ నాయకులు రాకూడదంటే రావచ్చు, కాదంట్లా. కానీ ఒక పార్టీకి చెందినటువంటి రాజకీయ నాయకులే దాదాపు 90-95% మంది పిఎస్ఆర్ ఆంజనేయులు కుమారుడి పెళ్లికి అటెండ్ అయ్యి, ఇది ఒక ఐపీఎస్ ఆఫీసర్ కొడుకు పెళ్ళా లేదంటే రాజకీయ నాయకుడు, అది కూడా వైసీపీ నాయకుడు కొడుకు పెళ్ళా అనేటటువంటి రేంజ్లో కనిపిస్తుంది పరిస్థితి. అంటే ఇక అర్థం చేసుకోండి, అతనితో ఏ రకంగా వాళ్ళు ఉన్నారో వాళ్లతో ఇతను ఏ రకంగా అంటగాగుతున్నాడో అనేటటువంటి అంశం. పిఎస్ఆర్ ఆంజనేయుల మీద అనేక ఆరోపణలు, జత్వానీ కేసు దగ్గర నుంచి మొదలు పెడితే, రఘురామ కృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసుతో మొదలు పెడితే ఇంకా అనేక అంశాలు, గ్రూప్ 1 ఇష్యూ కానివ్వండి, ఆఖరికి ఇంకా రకరకాల స్కాముల్లో ఇతని పాత్ర ప్రమేయం ఉందని చెప్పేసి దాదాపు 4-5 కేసులు ఉన్నాయి. ఇతను సస్పెన్షన్కి గురయ్యాడు. ఆ తర్వాత జైలుకి వెళ్ళాడు. జైల్లో కూడా ఆ నెత్తి రంగు వెలిసిపోయేంత వరకు జైల్లోనే ఉండి అనారోగ్య కారణాల వల్ల బెయిల్ పొంది బయటకు వచ్చాడు. అంటే పరిస్థితి అర్థం చేసుకోండి, ఏ రకంగా అక్కడ పిఎస్ఆర్ ఆంజనేయులు వీళ్ళతో అంటగాగుతున్నాయి. ఇంకా ఆ మనిషి మారలేదు. వాళ్ళ వల్ల, వాళ్ళ ప్రభుత్వం వల్ల ఇన్ని కేసులు పెట్టించుకొని ఇంత అభాసుపాలే ఈ రకంగా సస్పెన్షన్కి గురై ఈ రకంగా ఉన్నా కానీ ఇంకా ఇతని కొడుకు కుమారుడి పెళ్లిలో వాళ్లే కీలక పాత్ర, కీలక భూమిక పోషిస్తూ వాళ్లే కనిపిస్తున్నారంటే ఆ పార్టీతోటి ఎంత అంటగాగుతున్నాడో అర్థం చేసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించినటువంటి మరొక అంశం ఏంటంటే, ఆ మధ్యకాలంలో అంటే లింక్ మనం చేసుకోవాలన్నమాట. ఎందుకింత సాన్నిహిత్యం, ఎందుకింత క్లోజ్గా ఉన్నాడు, ఎందుకింత వాళ్ళు కూడా ప్రేమాభిమానాలు, ఆప్యాయతలు చూపిస్తున్నారు. దీంతో పాటుగా న్యూట్రల్ మేధావులను చెప్పుకునే ఉండవల్లి, కేవీపీ వంటి వాళ్ళతో సహా అందరూ ఎందుకింతగా అటెండ్ అయ్యారని చెప్పేసి అనుకుంటే, ఆ మధ్యకాలంలో ఆంధ్రజ్యోతిలో ఒక 2 వార్తలు వచ్చాయి. ఆ వార్తలు మనం చూసినట్టయితే ఈ కథ మొత్తానికి ఒక లింక్ అయితే మనకు దొరుకుతుంది. ఒకసారి నేను పేపర్ క్లిప్ చూపిస్తాను. ఇది ఆగస్టు 4వ తారీఖున ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్త. ఏమంటారయ్యా అంటే, ఇది ఈ వార్తా కథనంలో మెయిన్ పేపర్లోనే ఇచ్చారు. జగన్ను బలపరుద్దాం, బాబును బద్నాం చేద్దాం, కొలువులో ఉండే కూటమిపై కుట్ర, లెక్కర్ నిందితులతో ఆ అధికారి చట్టాపట్టాలి, కేసుల నుంచి నిందితులను కాపాడటం, ఆఫీసులు, పోలీస్ శాఖ నుంచి డేటా సేకరణ, సర్కారుపైకి సోషల్ మీడియాను ఉసిగొల్పటం, ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్ టార్గెట్, ఇదే అజెండాతో కలిసి పనిచేసేలా ప్రణాళిక, ఏకంగా తాడేపల్లిలో ఆఫీస్ తెరిచిన అధికారి, శనివారం హైదరాబాద్లోని ప్రముఖ ఆసుపత్రిలో భేటీ, నిందితులతో పాటు కొందరు అధికారులు కూడా హాజరు, సీనియర్ పోలీస్ అధికారి అడ్డగోలు పనులని చెప్పేసి ఒక వార్త ఇచ్చింది. ఈ వార్త వచ్చినప్పుడు చాలామంది గుసగుసలాడుకున్నారు. ఎవరా అధికారి,
వీళ్ళు పేరు చెప్పకుండా ఈ రకంగా పత్రికలో రాసేశారు. మనకి ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ మిగిల్చారు, పెద్ద ఫజిల్ మిగిల్చారు, పెద్ద క్విజ్ పోటీలో ఒక కౌన్ బనేగా కరోడ్పతులు అడిగే ప్రశ్నలాగా ఒక ప్రశ్న రేస్ చేసి వదిలేశారు సమాధానం చెప్పకుండా అని చెప్పేసి అందరూ తలల బద్దలు కొట్టుకున్నారు. అయితే దీనికి కంటిన్యూషన్గా నెక్స్ట్ డే మరో వార్త కూడా వచ్చింది. అదేంటయ్యా అంటే ఇది ఇప్పుడు నేను ఫస్ట్ చెప్పిందేమో ఆగస్ట్ 4వ తారీఖున, సెకండ్ ఇప్పుడు చూపించేది ఆగస్ట్ 5వ తారీఖున అన్నమాట. పాత కేసులతో కిరికిరి, బాబుపై కొట్టేసిన కేసులు తిరగదోడే లక్ష్యం, ముఖ్యంగా 3 కేసులపైకి లోతుగా అధ్యయనం, మళ్ళీ లిటిగేషన్లు సృష్టించి ఎన్నికల దాకా లైవ్లో ఉంచే యోచన. దీనికోసం 16 మందితో ప్రత్యేక బృందం, గతంలో కేసులు పెట్టిన మాజీ ఎమ్మెల్యే కీలకం, ఢిల్లీ స్థాయిలో లోతుగా మంతనాలు, విస్తరిస్తున్న అధికారి కుట్ర కోణం అని చెప్పేసి మరో వార్త వచ్చింది. అప్పుడు చాలామంది ఆఫ్ ద రికార్డ్గా నాకు కన్ఫర్మ్ చేసి చెప్పినటువంటి అంశం ఏంటంటే ఢిల్లీ స్థాయిలో మంత్రాంగం జరుపుతున్నాడు అని చెప్పేసి ఆల్రెడీ ఆంధ్రజ్యోతి రాసింది కాబట్టి మాకు ఒక వ్యక్తి మీద అనుమానం ఉంది. అతను ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నాడు. ఈ నెల 14వ తారీఖున అతని కుమారుడి పెళ్లి కూడా ఉంది. ఆ కార్యక్రమం సందర్భంగా శుభలేఖలు పంచడానికి ఢిల్లీ వెళ్ళినట్టుగా సమాచారం ఉంది. ఆ వ్యక్తి ఎవరో కాదు, పిఎస్ఆర్ ఆంజనేయులు అని చెప్పేసి చాలామంది ఆఫ్ ద రికార్డ్గా కొంతమంది తెలుగుదేశం వాళ్ళైతే నా చెవిలో ఊదారు. సరే, మనకి సాక్ష్యాలు లేవు, ఆధారాలు లేవు, ఇతనే అతను, ఇదిగో ఆంధ్రజ్యోతి చెప్పే కథనంలో ఉన్నటువంటి ఆ అధికారి, ఆ వ్యక్తి, మద్యం స్కామ్లో ఉన్న వాళ్ళని బయటపడేసే ప్రయత్నాలు చేస్తున్నటువంటి వ్యక్తి, దాంతోపాటుగా బాబుకు సంబంధించినటువంటి కేసులు కొట్టేసినవి కూడా తిరిగి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్న వ్యక్తి పిఎస్ఆర్ ఆంజనేయులు అని చెప్పేసి నేను కూడా ఎక్కడ కన్ఫర్మ్ చేస్తూ మాట్లాడలే, ఎక్కడ దాని గురించి స్పందించలేదు. ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ స్పెక్యులేషన్స్, వాళ్ళకు ఉండే ఆధారాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి మనం చెప్పలేమని చెప్పేసి. కానీ ఈరోజు ఈ వీడియో చూస్తున్న తర్వాత మరొక్కసారి నిజమేనేమో, ఇంతమంది వైసీపీ నేతలు, ఆఖరికి మద్యం స్కామ్లో ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి అనుకుంటాను, కృష్ణమోహన్ రెడ్డి కూడా ఆ వీడియోలో కనపడ్డాడు. చిన్న స్థాయి అధికార ప్రతినిధులుగా ఉన్నటువంటి కారుమూర వెంకటరెడ్డి, శ్యామల వంటి వాళ్ళతో దగ్గర నుంచి మొదలు పెడితే ఇక దాదాపుగా లేనటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు లేరేమో అనేటటువంటి స్థాయిలో ఈ చిన్నపాటి క్లిప్లోనే అంతమంది కనిపించారు. సో ఈ రకంగా ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు వాళ్ళతో అంటగాగుతూ వాళ్ళతో వ్యవహారం నడిపిస్తూ ఉన్నాడు అనేటటువంటి ఒక ప్రాపగాండా, లేదంటే ఒక స్పెక్యులేషన్ ఈరోజు ఈ వీడియోలు చూస్తుంటే, ఈ వివాహ వేడుకలు చూస్తుంటే, అందుట్లో వీళ్ళందరూ హడావుడి చూస్తుంటే నిజమేనేమో అనేటటువంటి ఫీలింగ్ అయితే ఖచ్చితంగా 100కు 100% కలుగుతుంది. మరి ప్రభుత్వ పరంగా చంద్రబాబు నాయుడు అండ్ టీం మరి ఈ రకంగా వీళ్ళు కుట్రలు చేస్తున్నారు, ఈ రకంగా అంటే మనకు తెలిసిన ఇన్ఫో, పేపర్ వాళ్ళకి తెలిసిన ఇన్ఫో వాళ్ళకి తెలియకుండా ఉండదు కదా. మరి ఏ రకంగా అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తున్నారు, ఎందుకంటే తన కేసులనే తిరగదోడాలనే ప్రయత్నం, తన మీదే బురద జల్లాలనే ప్రయత్నం, సోషల్ మీడియాను ఉపయోగించుకొని తన కొడుకు వ్యక్తిత్వాన్ని హననం చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు మరి ఎలాంటి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తున్నారో, ఏ రకంగా ఎదుర్కొంటున్నారో వాళ్ళకే తెలియాలి. అఫ్కోర్స్ మరి ఆ ప్రయత్నాల్లో ఉండొచ్చేమో, మనం తేలిగ్గా తీసిపారేయడానికి కూడా వీల్లేదు. సో పెళ్ళిళ్ళకి సంబంధించినటువంటి అంశం ఈ రకంగా వైసీపీ అనుబంధంగా ఉన్నటువంటి వ్యక్తుల యొక్క పెళ్ళిళ్ళు ఈ రకంగా ట్రెండింగ్లోకి వస్తే, ఈ రకంగా అందరి నోళ్లలోని ఈ వీడియో నానుతుంటే, ఇక పెటాకులకు సంబంధించినటువంటి మరికొన్ని వీడియోలు, మరికొన్ని ఆడియోలు అయితే గత 2-3 రోజుల నుంచి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అదేంటో నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లా. జోగే రమేష్ తనయుడు జోగే రాజీవ్ కుటుంబ వ్యవహారం అన్నమాట పెటాకులకు సంబంధించినటువంటి అంశం అన్నమాట. గతంలోనే కోడలు మేఘన వాళ్ళందరి మీద 11 మంది మీద గృహహింస కేసు నమోదు చేసింది. దాంట్లో హత్యాయత్నం ఆరోపణలు కూడా చేసింది. తనను 2 సార్లు 3 సార్లు జోగి రమేష్తో సహా మిగతా వాళ్ళు కలిసి చంపే ప్రయత్నం చేశారు, మేడమేంచి తోసే ప్రయత్నం చేశారు, ఊపిరాడకుండా మొహం మీద దిండు పెట్టి చంపే ప్రయత్నం, కాళ్ళు చేతులు కొంతమంది పట్టుకుంటే పిడిగుద్దులు మొహం మీద గుద్ది కొట్టే ప్రయత్నం చేశారు, కొట్టారని చెప్పేసి కూడా ఆవిడ చాలా తీవ్రమైన ఆరోపణలు చేసింది. 15 పేజీల లెటర్ను కూడా పోలీసులకు కంప్లైంట్గా అందించింది. ఇప్పుడు తాజాగా వీడియోలు, ఆడియోలు బయటకు వచ్చాయి. అయితే ఇవి చాలామంది కొత్త ఏమో వేరే ఎవరైనా రిలీజ్ చేస్తారో అని చెప్పేసి అనుకుంటున్నారు, కానీ కానే కాదు. ఎందుకంటే జోగి మేఘన తన లేఖలోనే లాస్ట్ పాయింట్గా దీనికి సంబంధించిన సాంకేతిక ఆడియో, వీడియో ఆధారాలు నా దగ్గర ఉన్నాయి, మీరు ఎప్పుడు అడిగితే అప్పుడు నేను వాటిని సబ్మిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను, ఇవి కాకుండా ఇంకేమైనా ఆధారాలు కావాలన్నా మేము మీకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తను ఇచ్చినటువంటి కంప్లైంట్ లెటర్లోనే పెట్టింది.
సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆవిడే ఇక మరి సఫికేషన్ తట్టుకోలేక రిలీజ్ చేస్తున్నాం అనేటువంటి ఫీలింగ్ అయితే నాకు కలుగుతాం. ఇప్పుడు అవి పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతున్న పరిస్థితి మనం చూస్తాం. ఇక్కడ అత్యంత బాధాకరమైన విషయం, నన్ను కలిచివేసినటువంటి విషయం ఏంటయ్యా అంటే, సరే వాళ్ళు జోగి రాజు నేను నీకు అన్యాయం చేశాను, నీ బాధ నీదే, నా బాధ నాదే, నా పెయిన్ నీ పెయిన్ కాదు, నీ పెయిన్ నా పెయిన్ కాదు, నాకు సంబంధం లేదు, ఇలాంటి ఎంత చెత్తవాగుడు వాగినా జోగి మేఘన వేరొక మహిళను ఇంటర్వ్యూ చేస్తున్నట్టుగా ఎదురు కూర్చోబెట్టి ఒక వీడియో అయితే రికార్డ్ చేసినట్టు ఒక వీడియో కనిపించింది. సోషల్ మీడియాలో కూడా తిరుగుతోంది. సోషల్ మీడియాలో వస్తున్న అంశం ఏంటంటే అతను జోగి రాజు ఎవరైతే ఉన్నారో అతని పాత సన్నిహితురాలు అని చెప్పేసి కూడా అక్కడ మెన్షన్ చేశారు. ఆ అమ్మాయి మాట్లాడిన మాటలు అయితే నిజంగా కలిచివేశాయి. ఒక ఆడపిల్ల తన పాత స్నేహితుడి యొక్క భార్య ముందు కూర్చొని అతని గురించి, అతనికి సంబంధించినటువంటి అంశాల గురించి, నాకు అతనితో ఎమోషనల్ బాండే తప్ప ఫిజికల్ బాండ్ ఏమీ లేదు, అతను ఏ రకంగా, ఇంకా మనం కొన్ని మాట్లాడుకోకూడదు, కొన్ని నేను నా నోటితో చెప్పలేను కాబట్టి మీరు చాలామంది చూసే ఉంటారు, ఆ రకంగా పరిస్థితి ఉండేది అని చెప్పేసి చెప్తుంటే దౌర్భాగ్యం ఏంటంటే ఒక ఆడపిల్ల మరో ఆడపిల్ల ముందు, వేరొక వ్యక్తి భార్య ముందు కూర్చొని అలాంటి అంశాలు రివీల్ పక్కనే వేరే పెద్ద మనిషి కూడా ఉన్నట్టున్నాడు, అతని మాటలు కూడా వినిపిస్తున్నాడు. చెప్పమ్మా, ఎందుకు ఇందులో దాచేది ఏముంది, చెప్పాల్సింది చెప్పు అని చెప్పేసి అతను చెప్తుంటే ఈ అమ్మాయి అతనితో తనకు గతంలో ఉన్నటువంటి అనుభవాలు ఏంటో చెప్తున్నటువంటి వీడియో అయితే నన్ను నిజంగా కలిచివేసింది. ఏ ఆడపిల్లకి అలాంటి పరిస్థితి రాకూడదు, ఏ భార్యకి అలాంటి పరిస్థితి రాకూడదు, ఏ ఆడపిల్లకి ఒక వ్యక్తి గురించి ఇలాంటి విషయాలు ఆ వీడియో రికార్డ్ చేస్తున్న అంశం కూడా అమ్మాయికి తెలుసు. ఏ ఆడపిల్లకి, అది మన ఇంట్లో కానీ మరొకరి ఇంట్లో కానీ, ఏ ఆడపిల్లకి అలాంటి దౌర్భాగ్యపు పరిస్థితి రాకూడదు, ఇలా చెప్పుకోవాల్సిన పరిస్థితి. అయితే ఈ ఎంటైర్ ఎపిసోడ్ చూసిన తర్వాత నాకు జోగి రమేష్ మీద ఇంకా అసహ్యం వేసింది, కాస్త కూస్తో జోగి రాజు మీద జాలి కలిగింది. సరే, అతనికి ఎలాంటి లోపాలు ఉన్నాయి ఏంటనేది కాసేపు తీసి పక్కన పెడితే అతను ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాడు. మరి పెళ్ళే ఇష్టం లేదో, ఈ అమ్మాయి ఇష్టం లేదో మొత్తానికి తెలియదు, కానీ ఇష్టం లేనటువంటి పెళ్లి చేసి ఆ అమ్మాయి గొంతు కోశారు. జోగి రమేష్ తన రాజకీయ పలుకుబడి కోసం, పరపతి కోసం, డబ్బు కోసం, కట్నం కోసం, వాడిచ్చే ఫార్చ్యూనర్ కార్ల కోసం, ఇలాంటివి ఇంకా శుభ్రంగా దోచుకోవచ్చు అనే దురాశతోటి మొత్తానికి తన కొడుక్కి ఇష్టం లేకపోయినా బ్రెయిన్ వాష్ చేసి పెళ్లి చేశాడనేటటువంటి అంశం, కొడుకే స్వయంగా తండ్రిని వేలెత్తి చూపుతూ, తండ్రి మీద ఇక లిటరల్గా కొట్టబోతూ, దాడి చేయబోతూ కూడా చెప్పినటువంటి మాటలు వింటుంటే నిజంగా జోగి రమేష్ భార్య మీద ఇంకా అసహ్యం కలుగుతుంది. ఆవిడ కూడా ఒక ఆడపిల్లతో ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అనే అంశం పక్కన పెట్టి నువ్వు ఆకట్టుకోలేకపోయావు. ఆకట్టుకునేది ఏంటి? ఆకట్టుకోవడానికంట కార్లు ఇవ్వాలంట, ఆకట్టుకోవడానికంటే డబ్బులు ఇవ్వాలంట. మీ డాడీ కార్లు ఇచ్చినా డబ్బులు ఇచ్చినా సరే నువ్వు ఆకట్టుకోవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు అని. ఇదా ఆలు మగల మధ్య ఉండాల్సింది? ఇవే ప్రేమలు, ఆప్యాయతలు, అనురాగాలు, ఒకరి మీద ఒకరికి ఇష్టాలు, ఇవి కదా ఉండాల్సింది. డబ్బిస్తే ఆకట్టుకోవచ్చా? కారిస్తే ఆకట్టుకోవచ్చా? తల్లి ఒక కొడుకు గురించి కోడలతో చెప్పాల్సిన మాటలనేవి నిజంగా నాకైతే లిటరల్గా అసహ్యం వేసింది ఆ ఇద్దరు దంపతులు వ్యవహార శైలి చూస్తుంటే. సో జోగి రమేష్ చేసినటువంటి పాపమే ఇదంతా అనేటటువంటి భావన అయితే నాకు కలిగింది. ఖచ్చితంగా ఆ హత్యాయత్నం అంశం మీద కూడా పోలీసులు సమగ్రంగా దర్యాప్తు జరపాలి. మరి ఎందుకు ఇంకా మిన్నకుండిపోతున్నారు, ఎందుకు ఇంకా ఈ అంశం మీద బహుశా లీగల్గా ఏమన్నా ఇంకా చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలు ఉన్నాయో తెలియదు, కానీ ఎంత బయటపడిన తర్వాత, ఈ రకంగా వీళ్ళు చేసిన తర్వాత, ఈ రకంగా ఇన్ని అంశాలు తెలిసిన తర్వాత ఆ కుటుంబాన్ని ఎప్పుడో లోపలయ్యాలి. మరి ఎందుకు ఆగుతున్నారో పోలీసులు అయితే అర్థం కాని పరిస్థితి కనిపిస్తుంది. సో ఇదన్నమాట, ఒక పెళ్ళి, ఒక పెటాకులు, ఈ రెండింటికి సంబంధించినటువంటి వీడియోలు ఇప్పుడు పెద్ద ఎత్తున హల్చల్ చేస్తూ అందరి నోడలో నానుతున్న, అందరి మనసుల్లోనూ వీటి గురించి ఒక చర్చ అయితే నడుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి ఈ ట్రెండింగ్ అంశం గురించి మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.